కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ప్రజలు మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని కన్నబాబు అన్నారు. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమమే తమకు ఓటు బ్యాంక్ అని, ఎన్ని కూటములు కట్టినా తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19న జరిగే సిద్ధం బస్సు యాత్ర సభకు భారీ స్థాయిలో ప్రజలు అక్కడికి చేరుకుని జగన్ ని ఆహ్వానిస్తారంటున్న కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే వారు ఒక పక్క కరప మండలం, అలాగే ఏవైతే కాకినాడ రూరల్లో అన్ని గ్రామాలు అయితే వారు విస్తృతం ప్రచారం చేపడుతున్నారు. ప్రస్తుతం ఎవరైతే కురసాల కన్నబాబు మన వద్దన్నారు వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కాకినాడ రూరల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అలాగే మీ మండలాలు కూడా విస్తృతం ప్రచారం చేపడతారు. ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పుడు మీ ఆహ్వానం ఏ రకం వస్తుంది? మేము ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పుడు గత 5 ఏళ్ల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోంది. చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పింది చెప్పినట్టుగా చేసిన ముఖ్యమంత్రిగా, చేసిన ప్రభుత్వంగా ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు గుర్తింపు పొందారు. ప్రధానంగా మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా చెప్పనివి చాలా చేశారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషన్కి కానీ అదేవిధంగా హెల్త్కి సంబంధించి చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అసలు గతంలో ఎప్పుడు జరగలేదు. మా పిల్లలు ఇంత గొప్పగా ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారని మేము ఊహించలేదనేది చెప్తా ఉన్నారు. ఇంకా వెల్ఫేర్ అయితే చెప్పక్కర్లేదు. అమ్మఒడి మొదలు పెడితే చేయూత, ఆసరా, వాహన మిత్ర దాకా అన్ని పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, కులాలు మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మనకి ఓట్లు వేసిన అనుయాయులా కాదా అని చూడకుండా ప్రతి పథకాన్ని అందరికీ అందించారన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయం ఫలితం ఇవాళ కనిపిస్తూ ఉంది. అందరూ కూడా సంతృప్తితో ఉన్నారు. ఇంకా ఎవరైనా పథకాలు అందని వాళ్ళు టెక్నికల్ రీజన్స్ వల్ల అక్కడక్కడ ఉండిపోతే తప్పకుండా వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నాం. ఇదే కాకుండా ఇవాళ సుమారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి రాష్ట్రంలో నభూతో నా భవిష్యత్తు అనే విధంగా ఇవాళ తయారు చేశారు. ఇంకా ప్రధానంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించి కాకినాడ రూరల్లో పట్టాలు అయితే ఇచ్చారు, కానీ కాకినాడ రూరల్లో కొంతమంది ప్రజలకి డూప్లికేట్ పట్టాలు ఇచ్చారని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. మరోపక్క పట్టాలు అయితే అంటే కొంతమందికి అయితే పట్టాలు వారి దగ్గర పెట్టున్నారు. ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ ముందుకి మీకు మాకు ఓట్లు వేయండి అప్పుడే ఇస్తామని చెప్పి వారు చెప్పే పరిస్థితి కనబడుతుంది. వైసీపీ నాయకులని చెప్పి వారు విమర్శిస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఇది పచ్చి అబద్ధం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పూర్తిగా ఆన్లైన్లో, పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా లోపాలు కానీ పైరువీలు కానీ జరగకుండా, ఈవెన్ అలాట్మెంట్ ఆఫ్ ప్లాట్స్ కూడా లాటరీలోనే తీశారు. తర్వాత భూమి ఉంటే మాత్రమే మనం పట్టా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే భూమికి, ఆ పట్టాకి, ఆ సైట్కి సరిహద్దులు రాయాలి. తూర్పునే ఉంది, పడమరనే ఉంది అనేది. ఇప్పుడు సపోజ్ ప్లాట్ నెంబర్ 1 ఉందనుకోండి, దానికి తూర్పునే వచ్చింది, పడమనే వచ్చింది, సరిహద్దులు రాయకుండా పట్టా ఎలాగిస్తాం? ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. ఎలా చేస్తాం? ఇవన్నీ అపోహలు లేదంటే రాజకీయ విమర్శలు తప్ప దాంట్లో పసలేదు. మా దగ్గర పట్టాలు ఉంచుకోవడం వల్ల మాకేమీ ఉపయోగం ఉండదు, అట్లాగే అది వ్యాలిడ్ కూడా అవ్వదు. ఎప్పుడు ఆన్లైన్లో ఆ రోజు అలాట్ చేసిన పట్టాలన్నీ కూడా పంచాము. చివరిలో భూమి సరిపోకపోతే సాల్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేసి గురజనాపల్లి దగ్గర ఆ 170 ఎకరాలు కూడా లేఅవుట్లు చేసి వాటిని యుద్ధ ప్రాతిపదికన పంచడం అనేది అందరికీ తెలుసు. పబ్లిక్గానే చేసాం, అదేమీ సీక్రెట్ కాదు. కావాలని పట్టాలు అనేది ప్రజల్లో చాలా చాలా ప్రభుత్వం పట్ల సానుకూలత కారణమైంది కనుక దాని మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంత ఫేక్ పట్టాలు ఇవ్వాల్సిన కర్మ లేదు, అంత అవసరం కూడా లేదు. అన్నీ ఒరిజినల్గానే ఇచ్చాం, అన్నీ జెన్యూన్గానే ఇచ్చాం. సో ప్రధానంగా చూసుకుంటే అంటే వారు విమర్శించేది ముఖ్యంగా పట్టాలు అన్నది ఒక్కొక్క పక్క అయితే, అంటే మీ దగ్గర ఎవరైతే మీ అనుచరున్నారో అందులో మీకు ముఖ్య అనుచరుడుగా ఒక వ్యక్తి ఎవరుతున్నారో ఆయన ఇక్కడ తిమ్మాపురం లేఅవుట్ సంబంధించి బండూరు లేఅవుట్ దాంట్లో ఆయన అనుచరుడే ఇచ్చిన, అంటే ఆయన ఇచ్చిన పట్టాలు ఇచ్చిన ఒక 2 సైట్లు ఉంచుకుని వారే ఇల్లు కట్టున్నారు. ఎవరైతే దానికి కరెంట్ ఇవ్వడానికి కూడా ఎవరైతే కురసా కనబారో దానికి వారికి మద్దతు తెలిపారు. అలాంటివి చాలా ఉన్నాయి, అవి కూడా మేము బయట పెడతామని చెప్పి వాళ్ళు రోజు రోజుకి వైసీపీ మీద విమర్శలు అయితే వెలువడుతున్నారు. అంటే ఇవన్నీ ఏంటారు? ఇవన్నీ చాలా చిల్లర ఆరోపణలు అండి. ఇప్పుడు ఒక ఆయనకి ఏదో 1-2 పట్టాలు పక్క పక్కన వచ్చి ఉండొచ్చు, అది ఆయన కట్టుకుని ఉండొచ్చు. కావాలని కొంతమంది విలేకరులు చేస్తున్న ప్రచారం ఇది. అర్థమైందా మీకు? అలాంటి ఏమంటే చర్యలు తీసుకోమనండి. ఎక్కడ తప్పు జరిగితే చర్యలు తీసుకోమనండి. అంతే తప్పించి ఏదో మొత్తం 32,000 పట్టాల్లో మొత్తం ఏదో జరిగిపోయిందని కావాలని దుష్ప్రచారం చేయడం తప్పించి ఇందులో ఏమీ పసలేదు. ఈ ఆరోపణలో నిజం కూడా లేదు. సార్ ఓవరాల్గా చూసుకుంటే కాకినాడ రూరల్లో 2009లో మీరు గెలుపొందారు. 2014లో కూడా మీరు
అంటే ఓవరాల్గా చూసుకుంటే అక్కడ ఉన్న ఫైట్ కూడా ఇచ్చారు. అదే 19కి మళ్ళీ గెలుపొందారు. మీరు మంత్రిగా కూడా చేశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు గెలిపే రకం కూడా మెజార్టీ రకం. ఇంతకుముందు ఎన్నికల్లో కన్నా ఇప్పుడు ప్రజల్లో సానుకూలత చాలా బాగుంది. డెఫినెట్గా అప్పటికన్నా మంచి మెజార్టీతో ఈసారి ఘన విజయం సాధిస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. సార్, ముఖ్యంగా ఏవైతే వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమం ఏవైతే ఉందో, అంటే బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అచ్చంపేట సెంటర్ కూడా రాబోతున్న 9న, అసలు ఆ బస్సు యాత్ర సంబంధించి విజయవంతం ఏ రకంగా చేయబోతున్నారు, దానికి ఏర్పాట్లు ఏ రకంగా చేశారు? మేమంతా సిద్ధం. సభ కాకినాడ రూరల్లో 19వ తేదీన జరగబోతోంది. అచ్చంపేట జంక్షన్ వద్ద పెడుతున్నాం. ఈ సభని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపునిచ్చాం. ఎందుకంటే కాకినాడ జిల్లాలో, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న సభ ఇది, ఏకైక సభ. కాబట్టి అందరినీ రమ్మనమని మా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినడానికి, అది ఈ సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. డెఫినెట్గా ఈ సభ ఒక చారిత్రాత్మక సభలాగా జరుగుతుంది. అయితే ఓవర్లు చూసుకుంటే ఏవైతే వైసీపీ ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి చూసి ప్రజలు కూడా మాకు ఖచ్చితంగా పట్టం కడతారు. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మాకు ఓటేసి మమ్మల్ని లగ్గిస్తారని చెప్పి ఓ పక్క ఎవరైతే కురస గణపతి వ్యక్తితో, మరో పక్క చూసుకుంటే ఏవైతే 19వ తేదీ జగన్మోహన్ రెడ్డి సభ అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా వ్యాప్తంగా ఉన్న జగన్ అభిమానులు, అలాగే అంటే తీసుకున్న సంక్షేమ పథకాలు తీసుకున్న వారంతా ఖచ్చితంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి సభలో వారంతా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తారని చెప్పి ఎవరైతే మా మాజీ మంత్రి, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.